హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేహియా 1718 బ్లాగ్స్. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే పిల్లలు స్పైసీ ఫుడ్ తినలేరు కాబట్టి తక్కువ టైం ఉన్నప్పుడు 2 కర్రీస్ చేసే టైం లేనప్పుడు ఒకటే కర్రీని స్పైస్లెస్గా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. అయితే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. దానికోసం ముందుగా మనం వాష్ చేసి పెట్టిన చికెన్ని తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగానే వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం పీసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసేసుకొని మొత్తం కర్రీ అంతటిని కడాయిలో వేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచాక ముక్కలన్నింటినీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొద్దిగా ఆయిల్లో అలా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు ముక్కలకు బాగా పట్టే వరకు ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసేసి ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత మరలా మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు కొంచెం మగ్గాక ఉల్లిపాయలు, టమాటాని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళా ముక్కలన్నింటినీ బాగా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నింటికి బాగా మసాలా పట్టే వరకు ఆ నీరంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై స్పైస్లెస్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్పైస్లెస్ చికెన్ కర్రీని నేను చెప్పినట్లుగా పిల్లల కోసం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా దానిలోకి కారం చల్లుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ టైంలో స్పైస్లెస్ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.